హాయ్, అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో కృష్ణ మనోహర్ మనోజ్ఞ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకు ఇష్టమేనా అని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఉండిపోయింది మనోజ్ఞ. తను వింటుంది నిజమేనా, కలగంటుందా అని. ఇక ఈరోజు చివరి ఎపిసోడ్లో మనోజ్ఞ, నువ్వు సరిగ్గానే విన్నావు. నా కాబోయే భార్య ఎలా ఉండాలన్న ఆలోచన ఈ మధ్య కలిగింది. ఆ లక్షణాలు నీలో కనిపించాయి. పేరుకి అల్లుడినేనైనా కొడుకుగా మీ ఇంటి బాధ్యత వహిస్తాను. నీకది నచ్చకుంటే నా దగ్గర ఉద్యోగం చేస్తూ కూడా నీ వాళ్ళను చూసుకో. పెళ్ళి మాత్రం కుదరదు అనకు అన్నాడు. ఏంటది? దీప్తిని పెళ్ళాడే ఉద్దేశం లేదా? తనే వాళ్ళిద్దరి గురించి ఇన్నాళ్ళు తప్పుగా ఊహించిందా? తనెంతటి పుణ్యం చేసుకుంటే ఇలాంటి వాడు దొరుకుతాడు? మాట్లాడవేంటి? నువ్వు అంటే దీప్తి పెళ్లితో పాటు మన పెళ్ళి జరుగుతుంది అన్నాడు. దీప్తి పెళ్ళా? ఎవరితో? ఎగ్జైట్ అవుతూ అడిగిందామె. మన పెళ్ళన్నా కలగని ఎగ్జైట్మెంటు దీప్తి పెళ్ళి అంటే కలిగిందేంటి? కృష్ణతోనే దీప్తి పెళ్ళి అన్నాడతను. అలాగా? వాళ్ళిద్దరు కలిసిపోయారా? నేను వేరేలా. ప్రేమలో అలకలు సహజమేగా. వారంలో 4 సార్లు దెబ్బలాడుకుంటారు, 3 సార్లు ముచ్చట్లాడుకుంటారు వాళ్ళు. ఇంతకీ నీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి. దీప్తి మరెవరో కాదు, నా చెల్లెలే అన్నాడామె మనసుని గ్రహించినట్లు. చెల్లెలా? మీ అమ్మగారికి మీరొక్కరేనని చెప్పిందే అమ్మమ్మ. నేనొక్కడనే, కానీ నాన్నకు 2 అన్నాడు. అంటే? అయోమయంగా అడిగింది మనోజ్ఞ. అవన్నీ వివరంగా తర్వాత చెబుతాను, కానీ నా ప్రశ్నకు జవాబు ఇయ్యలేదేంటి? రెట్టిస్తూ అడిగాడతను. తను కృష్ణ మనోహర్ని అభిమానించడం దీప్తికి ద్రోహం చేసినట్లు అవుతుందన్న ఆలోచనతో మనసులోనే తన ఆశల్ని అణిచేసుకున్న మనోజ్ఞకి అతనే ఇష్టపడుతున్నానని నిజం తెలిసి చెక్కిళ్ళు రాగా రంజితలయ్యాయి. సిగ్గుతో ఆమె కళ్ళు ఆరమోడుపులయ్యాయి. పెదవి దాటి మాట రానని మారం చేస్తుంటే పెదవులు వణికాయి. ఆమె అవస్థ చూసేసరికి ఆమె మనసేంటో ఇట్టే అర్థమైపోయింది. అయినా నేనిష్టం లేదా అన్నాడు కావాలనే. అయ్యో, అలా అనకండి. మీరంటే నాకు ప్రాణం అంది చప్పున. నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తల దాచుకుందని తెలియలేదా అని మనసులో అనుకుంటూ అతనికి దగ్గరగా జరిగింది. నిజంగానా? ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ నవ్వుతూ అడిగాడు కృష్ణ మనోహర్. ఈ క్షణాలని జీవితంలో మర్చిపోలేను తన్మయత్వంతో అన్నాడతను ఆమెకు దగ్గరగా జరుగుతూ. నేను కూడా పలవరిస్తున్నట్లు అంది మనోజ్ఞ. ఆ తర్వాత అన్ని సంఘటనలు చకచకా జరిగిపోయాయి. కొన్ని గంటల తేడాతో దీప్తి కృష్ణల వివాహం, ఆ వెంటనే మనోజ్ఞ కృష్ణ మనోహర్ల వివాహం ఒకే రోజున జరిగాయి. చాలా సింపుల్గా. పెళ్లికి ముందే ఆహుతులందరి సమక్షంలో మైథిలిని తన పెద్ద భార్యగా, కృష్ణ మనోహర్ని తన కొడుకుగా పరిచయం చేశాడు శ్రీరామ్. నా కోడలు మనోజ్ఞకి నేనిస్తున్న కానుక అంటూ ఆస్తిలో సగభాగం వారికి చెందేలా రాసిన డాక్యుమెంట్లను ఆమె చేతిలో పెట్టాడు శ్రీరామ్. మనోజ్ఞ కంగారుగా కృష్ణ మనోహర్ వంక చూసింది. అతడు ఆమె చెవిలో ఏదో చెప్పాడు. నాకు వచ్చిన ఈ ఆస్తిని మైథిలి చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తున్నా అంది మనోజ్ఞ. మైథిలి కళ్ళల్లో ఆనందం, గర్వం పోటాపోటీగా దూసుకొచ్చాయి. అందరూ హర్షధ్వానాలు చేసేసరికి శ్రీరామ్కి ఆనందం కలిగింది. ఓ మూల కొడుకు అలా రిజెక్ట్ చేయడం బాధని కలిగించినా దాన్ని అణిచివేసుకున్నాడు. సమస్త హంగులతో 6 బెడ్రూమ్లు, ముందర చిన్న తోట, స్విమ్మింగ్ పూలు ఉన్న అధునాతనమైన బిల్డింగ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్న కవర్ని మనోజ్ఞ చేతిలో పెడుతూ, మనోజ్ఞ, నిన్ను మా దీప్తిలాగే భావిస్తూ వచ్చాను. ఇది నేను నా స్త్రీధనంగా వచ్చిన అమౌంట్ నుంచి కొన్న బంగ్లా. దీన్ని స్త్రీధనంగా నీ దగ్గరే ఉంచుకొని తర్వాత నీ బిడ్డకో కోడలికో ఇచ్చుకో. ప్లీజ్, దీనిని మాత్రం తిరస్కరించి మా మనసులని నొప్పించవద్దు. ఇది ఇవ్వడంలోనూ నా స్వార్థం ఉంది. మనమంతా ఇందులో కలిసి ఉండాలన్న ఆశతో ఇస్తున్నాను. అక్క, అమ్మ కూడా ఇక నుంచి ఇక్కడే ఉండాలి అంది హేమ ప్రాధేయపూర్వకంగా. మనోజ్ఞ ఇబ్బందిగా కృష్ణ మనోహర్ వంక చూసింది. అతడు భూదేవమ్మ, మైథిలి వంక చూశాడు. ఏం చేయాలి అన్నట్లు.
నేను పుట్టిన ఊరిని ఇంటిని వదిలి రాలేనురా. అమ్మ మాత్రం నీతో బాటే ఉంటుందిలే అంది భూదేవమ్మ. అమ్మమ్మ నా మనసును గ్రహించింది. అమ్మ కంటే ఎక్కువగా నువ్వే. అలాంటి నువ్వు మాతో ఉండకపోతే మాకీ బిల్డింగ్ అక్కర్లేదు. లేదు, మనమంతా అదే ఊళ్ళో ఉందాం. నేనెప్పట్లాగే వారానికోసారి వస్తుంటాను మీ ఇద్దరిని చూసుకోవడానికి. మనోజ్ఞ కూడా మీతో పాటే ఉంటుంది అన్నాడు కృష్ణ మనోహర్ ఖచ్చితంగా. సరిపోయింది సంబరం. ముసలిదాని కోసం కొత్త పెళ్ళాన్ని పక్కన లేకుండా చేసుకుంటావేంట్రా వెర్రి నాగన్న అందామే చిరుకోపంగా. మనవడి మాటల్లో తొణికిసలాడుతున్న ఆపేక్ష మనసుని తాకుతున్నా, అమ్మ మిమ్మల్ని ఈ వయసులో ఒంటరిగా వదిలేసి నేను మాత్రం ఇక్కడ ఉండగలనంటారా బాధగా అడిగింది మైథిలి. తను ఒప్పుకుంటే ఇప్పటినుంచైనా మైథిలి తన భర్తతో కలిసి ఉంటుంది అన్నది స్ఫురించగానే భూదేవమ్మ ఇక కాదనలేకపోయింది. మరి మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తుంటానునే అన్నామె మెల్లగా. ఆ మాటలో ఆమె అంగీకారం అర్థమై అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. మైథిలి వంక శ్రీరామ్ కృతజ్ఞతగా చూశాడు. అనాథలా ఒంటరిగా రాలిపోతానేమో అనుకున్నాను, కానీ మీ అందరి ప్రేమాభిమానాలని భగవంతుడు నాకు ప్రసాదించడం నా పూర్వజన్మ సుకృతమేమో అంది భూదేవమ్మ. నేను ఏదో పుణ్యం చేసుకునే ఉంటాను, అందుకే ఇద్దరత్తల ముద్దుల అల్లుడునయ్యాను అన్నాడు కృష్ణ. అందరూ గలగలా నవ్వారతని మాటలకి. శ్రీదేవి భూదేవిల మధ్య నిలిచిన విష్ణుమూర్తిలా కనిపిస్తున్న తండ్రికి ముద్దిచ్చింది దీప్తి. ప్రేమించడంలో, ప్రేమని పంచడంలో ఉన్న ఆనందాన్ని తన పిల్లల ద్వారా మరోసారి గ్రహించడం వల్ల శ్రీరామ్కి ఈ ప్రపంచంలోని ఏకైక అదృష్టవంతుడిని తనే అనిపించసాగింది. ఇదండి, కథ ముగిసిపోయింది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుసుకుందాము. మీరు మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు న్యూ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.